తిరుపతి టీడీపీ నేత ఓవి రమణ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 35 సంవత్సరాలుగా కాపు బలిజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఓవి రమణ మండిపడ్డారు. ఇది సిగ్గుపడే స్థితి అని ఎన్నాళ్లకు తమ నాయకులు అది గుర్తించారన్నారు. వారు నిజాన్ని తెలుసుకునేలా చేసిన జగన్కు ధన్యవాదాలన్నారు. ఈ దెబ్బతో కాపు బలిజలంతా ఒక్కతాటిపైకి వచ్చారన్నారు. ఇకపై కాపు బలిజలంతా జనసేన టీడీపీకి మద్దతు తెలుపుతామన్నారు. సంకీర్ణ ప్రభుత్వమే కదా, దేంట్లోకి వచ్చినా సంతోషం. మాకు రెండు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కదా, జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా దేంట్లోకి వచ్చినా సంతోషం. పార్టీలకు రావాలనుకున్నాడు ఈ సంకీర్ణ ప్రభుత్వంకి, అది మాకు సంతోషం. ఈరోజు కాపులు బలిజలు 24% దాదాపు ఉన్న జాతి ఈరోజు అంతా కలిసి ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక తాటిపైకి రాబోతున్నాం. ఒక తాటిపైకి వచ్చి రాజ్యాధికారం చేతికి తీసుకుపోతున్నాం. ఎన్ని సీట్లు వస్తాయని దాన్ని బట్టి తర్వాత మాట్లాడతారు. జనసేనకు వచ్చిన సంతోషమే, తెలుగుదేశంలో ఉన్న సంతోషం. కాపులు నేను కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. కాపుల చేతిలో బలిజలు కూడా అనగదొక్కబడ్డారని. కాపులను ప్రలోభ పెట్టిన జాతి ఒక జాతి. ఆ సామాజిక వర్గం కాపులను రిమోట్ కంట్రోల్లోకి పెట్టుకొని ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేసి తుని సంఘటన కానీ కాపు ఉద్యమాలకు కానీ వాళ్ళ రిమోట్ కంట్రోల్లోకి ఉండి వెళ్ళిపోయాడు. ఈరోజు గ్రహించాడు. ఆ చేసిన ఇన్నేళ్ళు పట్టింది గ్రహించి. ఆయన ఒకటే కాదు, ఆయన ముందున్న కాపు నాయకులు ఎవరైనా కానీ మీరాల వెంకట్రావు కానీ తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు కానీ వాళ్ళంతా ఇప్పుడు గ్రహించారు. మనం మోసపోయాము.